ఏమైందరా? నేనేమో కింద తేలాల్సింటే మీదేం చేస్తున్నావు? ఏం లేదు బాయ్. ఏమైంది? టెన్షన్ ఉన్నావు? ఏమైంది? టెన్షన్ ఏం లేదు, అంతా నార్మలే. నిజం చెప్పు. కేజీఎఫ్ 2 గురించా? ఏం లేదు. సిల్వర్ గురించా? అది కూడా కాదు బాయ్. ఇంకో 99 క్వశ్చన్లు అడిగానా, చక్కగా ముచ్చడిందో చెప్తావా? పొద్దుగా అనంగా పోయింది బాయ్ మా పిల్ల. ఫోన్ చేస్తలేదు, ఫోన్ తీస్తలేదు. మినిస్టర్ దగ్గరకు పోయింది. ఏం పనిలో పోయింది? జాబ్ కోసం పోయింది. జాబ్ చేయడానికా, జాబ్ ఇవ్వడానికా? మంచిదే కదా, జాబ్ చేసే పిల్ల దొరికిందంటే వారానికి ఒకసారి కాదు, రోజోసారి రావచ్చు. రేపు నీకు తాగుడు ముచ్చట్నైనా. ఇంకేం కావాలి? మనం చేసేది అదే కదా. అది కాదు, ఈరోజు కర్ణాటకలో ఒక విషయం జరిగింది, తెలియదా నీకు? అది ఏం జరిగింది? ఇట్లనే ఒక అమ్మాయి మంత్రి దగ్గరకు పోతే సినిమా తీసి సీన్ సితార్ చేసిరు. దేశం మొత్తం తెలిసింది, నీకు ఇంకా తెలియలేదా బాయ్? నాకేం తెలుసు, మేము దేశంలో ఉన్నాం కదా, మేము దేశం బయట ఉంటాం. నీ అసంటోళ్ళు చెప్తేనే ఈనుడు. అసలు ఇద్దరు ఫైనల్గా ఏమైంది? ఎవరా మంత్రి? ముచ్చటేంది? సగం సగం చెప్పుడేంది భయ నాకు? చాలు కానీ ఇలా చూసో చెప్తా స్టోరీ ఏందో. కర్ణాటకలో ఇరిగేషన్ మంత్రి అతని బెడ్రూమ్ సీనే బయటపడ్డది. రాసలీలలు ఇప్పుడు ఇంటర్నెట్లో తిరుగుతున్నాయి. నిజంగా ఆ అమ్మాయికి జాబ్ సంపాదించే సామర్థ్యమే ఉంటే మంత్రి మీద డిపెండ్ అయిపోయేది. అవును. రెండవది, ఆ అమ్మాయికి జాబ్ ఇవ్వాలనే సదుద్దేశం ఉంటే ఆ మంత్రి ఆమెని బెడ్రూమ్ దాకా తీసుకోవాలి. మిత్రమా, ఈరోజు మీ పిల్ల మంచి దగ్గర పోయిందని నువ్వు టెన్షన్ తీసుకుంటున్నావు కదా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రావణ రాజ్యంలో ఉన్న విభీషణుడు చెడిపోలేదు, అట్లానే రామరాజ్యంలో ఉన్న కైకేయి బాగుపడలేదు. గంజాయి వనంలో తులసి మొక్క ఎప్పుడు జీవించకపోవచ్చు, కానీ తులసి వనంలో ఉన్న గంజాయి మొక్కలను పీకేయచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దీనిపైన ఏదో ఒక చర్య తీసుకుంటాయి. ప్రజాప్రతినిధులు మనం ఎన్నుకున్న వ్యక్తులు, అట్లని చెప్పి వాళ్ళని మనమే దోషులను చేయలేం కదా. కానీ ఇలాంటి విషయాలపైన ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించాలి. గతంలో చూసినాం, ఆ మధ్యలో కొన్ని తగ్గినాయి. ఎప్పుడైతే రాజకీయ నాయకుల కామక్రీడలు పబ్లిక్ వాళ్ళకు వస్తాయో అలాంటి రాజకీయ నాయకుల్ని తులసివనంలోని గంజాయి మొక్కల్లాగా పీకేసేయాలి, వెంటనే పీకేయాలి. ఇట్లా పీకేసిన వెంటనే స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ రాజకీయాలు ఉంటాయి. అక్కడ ఎవడో ఏదో తప్పు చేసిందని చెప్పేసి ఇక్కడ ఊకొని నువ్వు టెన్షన్ పడేది. ఇక మాటిను పోదాం, ఓ బీరేద్దాం, వచ్చి వండుకుందాం, పక్క నీకు ఫోన్ వస్తుంది, వీలైతే మీ పిల్లకి జాబ్ వస్తుంది, పార్టీ అయితే ఇస్తావు కదా. అట్లా కాదు, నువ్వెన్ని స్టోరీలు చెప్పినా నా దగ్గర అయితే పైసలు లేవు తాగుపియానికే. స్టఫ్ పెట్టుకుంటా పోయి ఖాళీ బీర్లు తీసుకో. ₹1 కూడా లేదు. నువ్వేమన్నా ఉంటే చెప్పు, తాగుదాం. ఒక్క బీర్ తీసుకో, 1/2 తాగుదాం. సరే.